నమస్తే. పూర్తిగా ఆగిపోబోతున్న జబర్దస్త్ షో. అసలు జబర్దస్త్ షో అనేది పూర్తిగా ఆగిపోబోతుందని చెప్పేసి ఆల్రెడీ రీసెంట్ ఏదైతే ఉందో ఒక ప్రోమోలో మీరు చూశారు. ఆటో రాంప్రసాద్ చాలా కన్నీటి పర్యంతమయ్యారు. అలానే యాంకర్ రష్మి, అలానే జడ్జెస్ అందరూ చాలా బాధపడ్డారు. అసలు ఎందుకు ఆగిపోతుంది జబర్దస్త్ పూర్తిగా ఏంటి? ఇప్పుడు దాకైతే 2 కంపెనీలు అయితే ఉన్నాయి. 2 కంపెనీలు అంటే ఎక్స్ట్రా జబర్దస్త్ ఒకటి, జబర్దస్త్ ఒకటి. ఈ 2 కంపెనీలు కలిపి ఒకటే కంపెనీ చేశారు. కానీ మన ఇంటి ముందు ఏదైతే ఉందో మన పేరుతో పాటు మన ఇంటి ముందు కూడా ఆ పేరు అనేది, ఇంటి పేరు అనేది ఉంటే దానికి ఆ సంతోషం వేరని చెప్పేసి ఆటో రాంప్రసాద్ అయితే చాలా తీవ్రంగా విచారం వ్యక్తం చేశాడు. అసలు జబర్దస్త్ ఎందుకు ఆగిపోబోతుంది ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే, జబర్దస్త్ షో అసలు 2013లో స్టార్ట్ అయింది ఈ షో అనేది. ఎంతలాగా ఈ షో అనేది దీని ద్వారా కొన్ని వందల కామెడీ షోలు పుట్టగొడుగులా పట్టుకొచ్చినాయి. కానీ ఏది కూడా జబర్దస్త్ షోని బీట్ చేయలేకపోయినాయి. వన్ ఆఫ్ ది టాప్ రేటింగ్లో ఆ విధంగా జబర్దస్త్ షో అనేది చాలా అగ్రస్థానంలో నిలిచింది. దీనికి అప్పట్లో గతంలో చూసినట్లయితే నాగబాబు గారు, రోజా గారు జడ్జిలుగా వ్యవహరించారు. ఆ జబర్దస్త్ షో అనంతకాలంలోనే తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా మళ్ళీ రూపొందింది. మళ్ళీ తర్వాత గురు శుక్రవారాలు అంటే శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్గా మళ్ళీ ప్రసారం చేశారు. ఈ జబర్దస్త్ షో ఒకసారిగా హఠాత్తుగా దీని నుంచి ఇప్పుడు ఇంద్రజ గారు తప్పుకుంటున్నారు. అసలు ఇంద్రజ గారు తప్పుకుంటున్నారా లేకపోతే జబర్దస్త్ షో యాజమాన్యం పంపించేస్తుందా? సార్ దాన్ని పక్కన పెట్టే పని అయితే, ఇలా ఆ ప్లేసెస్ ఎవరు కూడా వాటిని భర్తీ చేయలేకపోతున్నారు. ఇప్పుడు నాగబాబు, రోజా ప్లేసెస్ అనేది భర్తీ చేయలేకపోయారు జబర్దస్త్. ఆ తర్వాత యాక్చువల్గా వాళ్ళిద్దరు తప్పుకున్నాక చాలామంది స్టార్ కమెడియన్స్ని చాలా మొత్తాన్ని వీళ్ళందరినీ ఆర్టిస్టులందరినీ తీసుకొచ్చారు. యాజమాన్యం నిర్వహించారు. షో అయితే జబర్దస్త్ షో అనేది ఎక్కడ ఆగిపోకుండా నిర్వహించారు. కానీ ఒక నాగేంద్రబాబు, రోజా ఉన్నప్పుడు ఉన్నంత ఆ స్థాయిగా షో అనేది జరగటం లేదు. రేటింగ్ అనేది ఆ స్థాయిలో లేదు. దీనితో ఏమైందంటే జబర్దస్త్లోకి ఎవరైతే వీళ్ళందరూ ఒక సుడిగాలి సుధీర్ అవ్వచ్చు, గెటప్ సీన్ అవ్వచ్చు, ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా జబర్దస్త్ నుంచి బయటికి వెళ్ళారు. వాళ్ళు ఇవాళ పెద్ద అంటే వాళ్ళందరికీ గుర్తింపించింది అసలు జబర్దస్తే. జబర్దస్త్ లేకపోతే వాళ్ళు లేరు. అసలు సుడిగాలి సుధీర్ ఎవరు, గెటప్ సీన్ ఎవరు? జబర్దస్త్ ద్వారానే వాళ్ళందరూ మనకి బుల్లితెర పరిచయం అయ్యారు. ఆ జబర్దస్త్ ద్వారానే వాళ్ళు ఒక హీరో స్థాయికి ఎదిగారు. వాళ్ళందరికీ ఒక యాంకర్ అనసూయ అవ్వచ్చు, అనసూయ, రష్మి ఎవరు, వీళ్ళందరికీ అంత స్టార్డమ్ వచ్చిందంటే జబర్దస్తే. జబర్దస్త్ ద్వారానే ఒక అనసూయ, ఇప్పుడు ఒక రష్మి, వీళ్ళందరూ దాని ద్వారానే అందరూ చాలా పాపులర్ అయ్యారు. సో జబర్దస్త్ అనేది, కానీ చివరిగా ఇందులో ఒక కొసమేరపు ఏంటంటే జబర్దస్త్ షో అనేది గురు శుక్రవారాల్లో ప్రసారం అవుతుందని చెప్పేసి యాంకర్ రష్మి అంటుంది. మీరు చూసినట్లయితే ప్రోమోలో ఆల్రెడీ ప్రోమో అంటే జబర్దస్త్ ప్రోమో రీసెంట్గా అందరూ చూశారు. గురు శుక్రవారాల్లో ప్రసారం అవుతుందండి. గురు శుక్రవారాల్లో ప్రసారం అవుతుందంటే ఎలా ఏంటి అనేది అంటే, చివరిగా ఇందులో నేను చెప్పేది ఏంటంటే, ఒకటి టీమ్స్ ఏదైతే ఉన్నాయో టీమ్ లీడర్స్, టీమ్స్ అన్ని యాక్టివ్గా అంతా కంటిన్యూ అవుతుంది. ఇంద్రజ గారు జడ్జిగా ఆగిపోయారు. సో ఏదైతే ఉందో వీళ్ళందరినీ కలిపి కూడా ఒకే రోజు అంటే ఒక ఎన్ని టీమ్స్ ఉన్నా కానీ వాటిని మొత్తాన్ని ప్రోగ్రామ్ షూట్ చేసుకున్న తర్వాత గురు శుక్రవారాల్లోనే ఉన్న 2 టీమ్స్, సపోజ్ 8 టీమ్స్ ఉన్నాయి అనుకో, వాటి మొత్తాన్ని ప్రోగ్రామ్ మొత్తం షూట్ చేసుకున్నాక గురువారం వచ్చేసి ఒక 4 టీమ్స్, శుక్రవారం ఒక 4 టీమ్స్, 8 టీమ్స్గా వాటిని టెలికాస్ట్ చేస్తారు ఆ షోని. టోటల్గా అయితే ఎక్స్ట్రా జబర్దస్త్ అనేది అయితే పూర్తిగా ఇంకా క్లోజ్ అయినట్టే. ఎక్స్ట్రా జబర్దస్త్ అనేది ఒక షో అనేది ఇక పూర్తిగా అయితే ఆగిపోయినట్టే. అటు చూస్తే జబర్దస్త్ యాజమాన్యం అవ్వచ్చు, లేకపోతే జడ్జిలు అవ్వచ్చు, టీవీ లీడర్ కంటెస్టెంట్స్ అవ్వచ్చు, యాంకర్స్ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున విచారం వ్యక్తపరుస్తున్నారు.